టెక్స్ట్ యాడ్ చేశానండి. టెక్స్ట్ చదువుతూ రెసిపీ చూస్తూ నేను చెప్పబోయేదైతే వినండి. ఎందుకంటే కొన్ని కొన్ని భలే అనిపిస్తాయి. కొన్ని కొన్ని భలే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. కొన్ని కొన్ని వచ్చేసి ఇన్స్పిరేషన్‌గా అనిపిస్తాయండి. నాకేంటి అంటే ఇక్కడ నేను వెరైటీ ఆఫ్ డిషెస్ అండ్ వెరైటీ ఆఫ్ ప్లేట్స్‌లో ఇప్పుడు తింటున్నాను గానీ, మా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే ఇది గుర్తొచ్చింది. ఇంకా చెప్పాలనిపించిందనమాట. అండ్ మా మ్యారేజ్ అయిన కొత్తలో ఒకటే ప్లేట్ ఉండే అనమాట. ఇంకా ఆ ఒక్క ప్లేట్‌లోనే నేను, మా హస్బెండ్ హ్యాపీగా చిన్న పిల్లల్లా తినేవాళ్ళనమాట. అయితే ఒకసారి అనుకోకుండా వాళ్ళ సైడ్ నుంచి ఒక రిలేటివ్ వచ్చారనమాట. ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసి తనకి వడ్డించేసాను. వడ్డించేస్తే తనేమో మా హస్బెండ్‌ని అడిగారు, "నువ్వు గూడా కంపెనీ ఇచ్చేయి, నువ్వు గూడా తినేయి" అని చెప్పి. ఇంకా అప్పుడు చూడాలి మొహమాటము అసలు ఇంకా చెప్పలేనండి. తనని ఒప్పించడానికి చిన్నపాటి కుస్తీయే పడాల్సొచ్చిందనమాట. ఎందుకంటే ఒకటే ప్లేట్ కదా! "తిను ఆకలిలేదు, అస్సలు ఆకలిలేదు, అస్సలు ఆకలిలేదని" మా హస్బెండ్ చెప్పారనమాట. ఫైనల్‌గా తను తిన్నారు. ఇంకా తర్వాత ఓహో! ఇలా తీసుకోవాలి అనేసి నాకప్పుడు ఐడియా వచ్చింది. ఎందుకంటే ఇద్దరి సాలరీస్ బయట హ్యాపీగా తిరిగి, తిని ఇంకా ఇలా మాత్రమే ఎంజాయ్ చేసాం. మూవీస్ ఎస్పెషల్లీ మూవీస్ తనకి చాలా ఇష్టం మా హస్బెండ్‌కి. బాగా చూసేవారనమాట. సో, ఇలానే ఎంజాయ్ చేసేవాళ్ళం గానీ, ఓహ్! ఇలా వస్తే ఇలా కొనుక్కోవాలి, ఏంటి ఇది లైఫ్ ఇది అనేసి ఒక నాలెడ్జొచ్చింది. జస్ట్ 1% నాలెడ్జొచ్చింది అంటే అప్పుడనమాట. పెద్ద గ్రోత్ అని కాదులే గానీ, జస్ట్ కొంచెం చేంజ్ ఒక స్లైట్ చేంజ్ ఒక 20% చేంజ్ అయితే మా మ్యారేజ్ అయిన కొత్తలోకి ఇప్పటికి వచ్చింది. అంటే కష్టపడ్డామండి. అంతే ఇంకా. ప్లీజ్ లైక్. బై బై. థాంక్